एक छोटी सी कहानी चूहा और मेंढक एक मेंढक దల్దల్ మే రహతా తా ఒక కప్ప నీటి మడుగులో నివసిస్తూ ఉండేది. వహీ పాస్ బనీ బిల్ మే ఏక్ చూహా భీ రహతా తా అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఒక బిలంలో ఒక ఎలుక కూడా నివసిస్తూ ఉండేది. एक दिन दोनों ही दलदल का राजा होने का దావా కన్నే లగా ఒకరోజు రెండు నీటి మడుగుకి తామురాజంటే తామురాజని కొట్టుకోసాగాయి. मेंढक चूहे से ज़्यादा ताकतवर था जबकि चूहा काफ़ी चालाक था. కప్ప ఎలుక కన్నా చాలా శక్తివంతమైనదైతే ఎలుక కప్ప కన్నా చాలా తెలివైనది. चूहे ने छिपकर मेंढक पर अचानक हमला कर दिया जिससे मेंढक को काफ़ी चोट लगी. ఎలుక దాక్కొని కప్ప మీద అకస్మాత్తుగా దాడి చేసింది. దానితో కప్పకు చాలా దెబ్బ తగిలింది. मेंढक ने विवाद का निर्णय युद्ध से करने की ठानी. उसने चूहे को चुनौती दी जो उसने स्वीकार कर ली. కప్ప వివాదాన్ని యుద్ధంతోటి నిర్ణయించాలని అనుకుంది. అది ఎలుకకి సవాల్ విసిరింది. ఎలుక ఆ సవాలు స్వీకరించింది. दोनों ने नुकीले सरकंडे अपने हाथों में ले लिए जिन्हें वे भाले के समान प्रयोग करने वाले थे. రెండు కూడా పదునైనటువంటి కర్రలను తమ చేతిలోకి తీసుకున్నాయి. వాటిని అవి బల్లాలలాగా ప్రయోగించాలని అనుకున్నాయి. तभी आकाश में उड़ते हुए एक बाज ने दोनों को लड़ने के लिए तैयार देखा. అప్పుడే ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఒక గ్రద్ద రెండిటిని యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉండటము గమనించింది. बाज ने नीचे गोता लगाकर दोनों को पंजों में जकड़ा और उन्हें ले उड़ा. గ్రద్ద ఒక్కసారిగా క్రిందికి దృగ్గి రెండిటిని తన పంజాలలో పట్టుకొని వాటిని పైకి తీసుకొని పోయింది. శిక్ష లడాయి జగడేసే కిసీ కో లాభ్ నహీ హోతా. నీతి ఈ కథ నుండి లభించేటువంటి నీతి ఏమిటంటే పోట్లాట కొట్లాటల వల్ల ఎవరికీ కూడా లాభము ఉండదు. ఈ కథల మీద మీ యొక్క అభిప్రాయాలను, సూచనలను, సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.